యాక్సిడెంట్స్ అయ్యాక నాకు క్లైమ్ రాలేదని లబోదిబోమని బాధపడే కన్నా అసలు మన క్లైమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం చేసే కొన్ని మిస్టేక్స్ వలన మన ఫ్యామిలీకి లేదా మనకి ప్రొటెక్ట్ చేయాల్సిన ఇన్సూరెన్స్ని మనం ఎలా కోల్పోతామో పాయింట్స్ వైజ్గా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్, అన్నిటికన్నా ముఖ్యమైనది, రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ వెళ్ళకూడదు. అండ్ సెకండ్ వన్, మన డ్రైవింగ్ లైసెన్స్ యాక్టివ్లో ఉండాలి. మూడోది, మన వెహికల్ ఇన్సూరెన్స్ కూడా యాక్టివ్గా ఉండాలి. ఫోర్త్ వన్, 2 వీలర్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ మ్యాండేటరీగా ఉంచుకోవాలి. ఫిఫ్త్ వన్, మీరు మొబైల్ మాట్లాడుతూ కనుక డ్రైవ్ చేస్తూ ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదు. సిక్స్త్ వన్, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ ఉన్నా సరే మీకు ఇన్సూరెన్స్ అప్లై అవ్వదు. సెవెంత్ వన్, మీరు ఓవర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా ఇన్సూరెన్స్ వర్తించదు. అండ్ లాస్ట్ వన్, ఖచ్చితంగా ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్ కానీ మన ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా ఫాలో అయి ఉండాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే మాత్రమే మన ఇన్సూరెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనకి లేదా మన ఫ్యామిలీకి ఆ క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ జరుగుతుంది. సో ఇటువంటి పొరపాట్లు ఏవి కూడా చేయకుండా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫాలో అయ్యి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోండి.